ఏమే బట్టలు తిండి పెట్టుకునేవే ఇవన్నీ పిండాలా కాదు 8 బావు అయితే టిఫిన్ ఎప్పుడు చేయాలి ఇవన్నీ పిండే తలకే 10 అవుతుంది ఇంకా కాదు లేస్తేనే 7 గంటలకే స్టార్ట్ చేయాల బట్టలు పిండేది టీ తాగితే ఇంకా టిఫిన్ చేసినట్లనే ఇప్పుడు ఎన్ని గంటలకి 10:30 అవుతుంది నీకు ఇవన్నీ అయిపోయేతలకి ఏమన్నా ఉండే 8 బావు మరిగా కానీలే ఎన్ని గంటలు పిండుతావు చూస్తాలే కానీ 9:30 తలకే మరి టిఫిన్ ఏం చేయాలి పొద్దు వచ్చినాక ఆలోచన చేస్తావా సరే లేపు మరి ఇంకా ఎత్తుపా అప్పుడే పిండేసింటివి కదా తెల్ల పంచులు ఎవరు కట్టుకుంటారులే రాత్రి నానబెడితే బాగా నానతాయి కదా మురికి బాగోతాయి తెస్తున్నా ఇది పిండు తొందరగా మరి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ పొద్దున 8:30కి స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ బట్టలు పిండేది అయినా 9:30 అయింది ఇప్పుడు 10 అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే అయిపోయేటట్లు లేవు నిన్న మొన్న అయితే మిషన్ వర్క్ చూసుకునింది జాకెట్లో కుట్టేది పాలు చేసేది టిఫిన్ అయితే చేసేటట్లు లేదు ఈరోజు కొంచెం టీ ఉంది టీలోకి బన్నలు అయితే తెస్తాను ఫ్రెండ్స్ పోయి బండలు అయితే తెస్తాను ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ చేసేటట్లు లేదు ఇంకా పైన వర్క్ దండిగా ఉంది బట్టలు పిండేది బట్టే బండలు తెస్తామని పోయి బండలు ఏమి కాలినట్లే కనిపించలేదు అడా బేకర్లో బ్రెడ్ తెస్తే బండలు తెల్లగా వస్తున్నాయి కాయలేవు బాగానే అవి కవ్వ బండ్లే బండ్లో చేసేది లేవాడ బేకర్లో దొరకు ఈరోజు అయితే టిఫిన్కి అయితే ఇదే ఫ్రెండ్స్ మాకు ఇది తినేసి కొంచెం తర్వాత నిమ్మకాయ పులిహోర చేస్తాను మన సబ్స్క్రైబర్ నిమ్మకాయ పులిహోర చేయమని అడుగుతున్నారు అనమాట చాలా రోజులే అందుకని ఇప్పుడు ఈరోజు అయితే ఇంకా తిన్న తర్వాత నిమ్మకాయ పులిహోర చేస్తాను ఫ్రెండ్స్ టీ వేసుకురా ఏ మరి ఈరోజు బన్నతోనే సరిపెడితే మనం పని ఎక్కువ నేను చేస్తాను మధ్యాహ్నంకి నిమ్మకాయ పులిహోర తింటే కొంచెం కడుపులో నిదానం అవుతుంది నీకు నిదానం అవుతుంది పని లేకుంటే పని లేని వాళ్ళకి ఎక్కువ ఆకలి ఎక్కువ అవుతుంది మరి పని అన్నీ లేకుండా ఆకలి అవుతుంది టయానికి పనిలో పడితే ఆకలి కాదు కానీ నాదా మరి పోసివా బట్టలు వింటున్నాను కదా అని పాత నైట్ వేసుకొని బట్టలు విన్నాను చేను పనికి పోతే ఎప్పుడన్నా ముందు కొట్టే కింద కొట్టేకి మనము బండలు తిని పోతుంటే విన్నాళ్ళు టీ తాగి వేస్తా
ఫ్రెండ్స్, నిమ్మకాయ పులిహోర చేస్తానన్నాను కదా నేనైతే. ఇప్పుడైతే ఇంక అన్నం అయితే చేసేస్తున్నాను అనమాట. ఇదైతే ఇంకా పక్కన గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుందామండి, చల్లగా అవుతుంది. పులిహోర అంటే అన్నం చల్లగా ఉంటేనే బాగుంటుంది. పులిహోర కలుపుతావా ఇప్పుడు? షార్ట్కి పెట్టింటే అడిగినారు కదా ఎవరు పులిహోర చూపించమని. పులిహోర షార్ట్ వీడియోలో శని వేతప్పుడు పెట్టినాం కదా, అప్పటి నుంచి అడుగుతున్నారు అనమాట. చాలా రోజులు అడగబట్టి. అదంటే మేము ఏమంటామంటే చిత్రాన్నం అంటాం ఫ్రెండ్స్ మేమైతే. చిత్రాన్నం కానీ అది నిమ్మకాయ పులిహోర అంటుంది, నేను నాకు తెలియదు. చేయమని అడుగుతున్నారు, దానికోసమని ఈరోజు అయితే చేస్తున్నాను. మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ చిత్రాన్నం. ఏమేమి కావాలి దానికి? చిత్రాన్నం, నిమ్మకాయ పులిహోరకి నిమ్మకాయలు కావాలా, ఇంకా పచ్చిమిరపకాయలు, తాలింపుకి అయితే ఇంకా శనక్కాయ విత్తనాలు, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, కొన్ని ఒట్టిమిరపకాయలు, కరివేపాకు అవి కావాలను. శనగ వేసేటప్పుడు తొందరగా అవుతుందని చెప్పి ఇది ఎక్కువ చేసుకుంటుంటాం మేము. దాన్ని షార్ట్ వీడియోలో అయితే చాలా మంది కామెంట్ పెట్టినారు. అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా. చిత్రాన్నం పప్పు అవన్నీ అయితే లేట్ అవుతుంది. చేయి మరి. షార్ట్ వీడియోలో అడిగినప్పుడు అక్క ఏమక్క అంటే చిత్రాన్నం అంటే పేరు తెలియదండి వాళ్ళకి. నిమ్మకాయ పులిహోర అంటారంట, దానికోసమని నిమ్మకాయ పులిహోర. ముందు గిన్నెలోకి అయితే అన్నం తీసి పెడతాను. గిన్నెలోకి తీసి పెడతావా అన్నం? ఏ ఘాటు ఉంది? ఏం అన్నం ఘాటు వచ్చిందని కాదు, ఏమో ఘాటు ముక్కు. చల్లగా కావాలి అన్నము? చల్లగా అయితే బాగుంటుంది కదా పులిహోర కలిపేకి. ఇవి కొత్త బియ్యం, అందుకని కొంచెం మెత్తగా అనిపిస్తుంది. చల్లగినాక పొడి పొడి ఉంటుంది. పాత అయితే బాగా పొడి పొడి అవుతుండే. తీసిపెట్టి అంత పొడి పొడి అవుతుంది. ఆరితే గాలికి వేడి తగ్గితే బాగుంటుంది. అందుకని ఇంకా చేసిన వెంటనే తీసి పెడతా గిన్నెలకి. అయితే కొంచెం బన్నులు తెమ్మంటే బ్రెడ్లు తెచ్చి అదైతే కొంచెం తిన్నాం పొద్దున్న. ఇంకా పని మీద బట్టలు అవన్నీ అయిపోయేసరికి లేట్ అయ్యేసరికి ఇప్పుడు అదైతే ఇంకా అయిపోయిన తర్వాత పులిహోర చేస్తున్నా. కలుపు తొందరగా తిందాం మరి. ఇప్పుడు కానీ అవసరమేనా నీకు? మరి 2 బన్నలు ఏమిటి కాలేదు? 2 బన్నలు కాదు, బ్రెడ్ బ్రెడ్ యాదవ బన్నలు యాదవ బ్రెడ్ ఏమిటి కాలేదు? బ్రెడ్ బన్నలే కొంచెం బాగుండేది. టీలోకి బాగుంటాయి బన్నలు, కాఫీలోకి అయితే బ్రెడ్ బాగుంటుంది కదా. ఏమో నాకు తెలియదబ్బా, బాబా ఏమి తిని ఎప్పుడన్నా ఎక్కువ తింటుంటే కదా. తింటుండే నేను ఎక్కువ తీపి ఇష్టపడను, కొంచెం కారం ఇష్టం నాకు. ముందైతే ఈ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పడతావా? నిమ్మకాయ పులిహోర కంటే గిన్నె ఆడబెట్టినాను, మిక్సీ గిన్నె ఈడ పెట్టుకొని అదంతా ఉడుకుతుంది. ఒక ఆయన సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగి వచ్చిందట. ఎట్లా ఊరంతా తిరిగి మరి ఎవరో ఉండి సంకలోనే ఉంటుంది కదా అంటే, ఓ సంకలోనే ఉంటుంది కదా అని చూసుకుంటుందట. అప్పుడు అట్లుండదు కథ నీది. ఏడా గిన్నె పెట్టి ఏడా ఉడికితే అట్లా దొరుకుతుంది మరి. పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టుకుంటాను. కొద్దిగా ఉప్పు మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టుకో, ఇట్లా కట్ చేసి వేసుకుంటారు కదా మీరైతే పచ్చిమిరపకాయలు. నేనైతే ఇట్లా మిక్సీకి పట్టి వేసుకుంటాను అనమాట. అదే చిత్రాన్నం అంటాం మేము, దానికోసమనే. మిక్సీకి పడితే టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ కారం కారము బాగుంటుంది. అవి ఏమవుతాయి మనం ఓకే ఇరిచి చేసుకుంటే పచ్చిమిరపకాయలు తీసేసినట్లుంటుంది అనమాట. తీసేసి వాటిని ఊక్క తింటారు అన్నము. టేస్ట్ కనపడచ్చు. ఇన్ని రకాలు చూడేది మామూలు రకాలది. అయిపోయినా అప్పుడే ఎక్కువ మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం కచ్చపచ్చగా పట్టుకోవాలి మిక్సీకి. దంచిగానే వేసుకోవచ్చు, మాత్రం అయితే మనకు సరిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది, కారం కారం బాగా టేస్ట్ బాగుంటుంది. ఈ లోపల అన్నం చల్లగా అవుతుంది. మనం ఈ లోపల అన్ని తిరువాతకి వేసుకుంటే సరిపోతుంది.
అయితే కడాయి వేడి అయింది. ఇప్పుడు నూనె వేసుకున్నామండి. నూనె అయితే వేడైనాక ఇవన్నీ మనం పోపు దినుసులు వేసుకున్నాం. నూనె అయితే వేడైంది. ఇప్పుడైతే అన్నీ మనం కావాల్సినవన్నీ వేసేద్దాము. ముందు అయితే శనక్కాయ విత్తనాలు, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, మిరపకాయలు వేస్తున్నా. అన్నీ ఒకటిసారి వేసేసి కొంచెం జీలకర్ర ఆవాలు, ఇవన్నీ కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. తర్వాత మనం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకున్నాం. ఎవరైతే ఎర్రగా కావాలి కదా, కొంచెం ఎర్రగా అయితే సరిపోతుంది. ఎర్రగా అయితే బాగా టేస్ట్ తొందరగా ఎర్రగా అయిపోతుంది అనమాట. మనకైతే ఇవన్నీ బాగా వేగినాయండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకున్నాం. మిక్సీ పట్టి వేసినాం అనుకో మా పిల్లలు అస్సలు చిత్రంగా కానీ తినరాళ్ళు ఇత్తనాలు ఉంటుంది అంటారా, అవి మనకు అది ఇష్టము. నాకేమో సేమ్ వేసేటప్పుడు అయితే చాలా పని చేస్తుంది అనమాట. తొందరగా అవుతుంది వంట. ఇది కానీ బెండకాయ చట్నీ కానీ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కరేపాకేరా కొంచెం ఉప్పు వేసినా కదా. మీతో మాట్లాడుకుంటే కరివేపాకు అయితే మర్చిపోయినాను. ఇప్పుడైతే వేస్తాను. వేయచ్చు అట్లా దానికి వెనక ముందు వెనక వద్దా కదా కరివేపాకు ఏమన్నా ముందే వేసి చిట్టుపట్టానే ఎగురుతుంది. వేగాలి కదా అది కరేపాకు. వేస్తే ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల ఇంకా మగ్గాల చిన్న మంట మీద మగ్గించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇది ఇంకా పచ్చిమిరపకాయలు వేసినాం కదా, ఇది అయితే బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తాను. ఎందుకు ఈ మధ్య కొంచెం అన్నీ మర్చిపోతుంటాను. మన వరకు వచ్చింది వంటలు చేసే. ఇలా కొంచెం పసుపు, మెల్ల మరకు రాగా వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట. కరివేపాకు ఎట్లా మర్చిపోతావు? లేదన్నా మరి దాంట్లోకి కంపల్సరీ కరివేపాకు ఎప్పుడు వేసేది అది ఐటమ్. ఒక నిమ్మకాయలో సగం అయితే దీంట్లోకి పిండేస్తా. దాంట్లోకి పిండుతావా? అంత బాగా పచ్చిమిరపకాయలకి పులుపు బాగా పట్టుకుంటుంది అనమాట. నిమ్మకాయ చూపిస్తే ఎవరికైనా నోట్లో నీళ్ళు వస్తాయి కదా, నిమ్మకాయ కానీ చింతకాయ కానీ. అవునా? దీంట్లో కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ పిండితే కదా సగమే కదా, సగం తర్వాత దాంట్లోకి వేస్తాం. అవునా? కొత్తిమీర. నిమ్మకాయ పిండుకున్నాక ఎక్కువసేపు ఏం అవసరం లేదు. 1 నిమిషం అట్లా మగ్గినిచ్చి గుర్తు చేసుకుందాం, లేదంటే చేస్తుంది అనమాట. మీరు కొద్దిగా వేసేసిన ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి కలుపుకోలేదా చిత్రాన్నము? నిమ్మకాయ అన్నంలో కలిపేస్తాను. ఇదంతా నిమ్మకాయ పులిహోర కదా. పులిహోర అంటే వేరేది కదా, మనం చిత్రాన్నం కదా అనేది. చిత్రాన్నం అంటామా? అదే పులిహోర పౌడర్ దొరుకుతుంది కదా పులిహోర అంటే. అది వేరు. ఇది నిమ్మకాయ వేస్తాం కదా, నిమ్మకాయ చింతపండు పులుసు వస్తాం దాంట్లో. ఇదైతే తర్వాత అంతా వేసేసి మొత్తం కలిపేస్తాను. ఇంకా నిమ్మకాయ పులిహోర రెడీ అవుతుంది. మొత్తం కలయలేదు కానీ మొత్తం వచ్చేద్దాము. ఇది 2-3 రోజులు కానీ ఉంటుంది అన్నమాట. చేసి పెట్టుకుంటే మనకి మామూలు బయట అయినా 2-3 రోజులు ఉంటుంది. అంటే తిరువాత కదా, తిరువాత అన్నం కాదు మరి, అన్నం అనుకునే మరి అన్నం కాదు తిరువాత ఉంటుందని చెప్పు మరి. అయితే
నిమ్మకాయ కొంచెం తక్కువ వేస్తాను, ఈరోజు కొంచెం ఎక్కువ వేసిన. చేత కలిపితేనే బాగా కలిసి చేత కలిపితేనే కలిసేది మరి. అన్నంలో ఉప్పు వేసినాం కదా మనము, ఎక్కువ ఏం పట్టదు. కొంచెం పచ్చిమిరపకాయలు కానీ వేసినాము. ఇవంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి కలుపు బాగా కింద నుంచి కాలుతుందే. లేదు అసలు కొంచెం వేడి. ఇంకా మొత్తం కలిపేసిన ఒకసారి టేస్ట్ చూద్దాము అంటే ఉప్పు అయిందా లేదా అని. కొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు పడుతుందే ఏయి మరి కొంచెం లైట్. నిమ్మకాయ అయితే కరెక్ట్ సరిపోయింది, ఒక నిమ్మకాయ. ఇంకా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈరోజు ఇది మామూలుగా అయితే చేస్తుండలేదు, మన సబ్స్క్రైబర్ అడిగినారని చెప్పేసి అయితే నిమ్మకాయ పులిహోర చేసినాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే చిత్రాన్నం అంటాం ఇది, మరి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నిమ్మకాయ పులిహోర రెడీ అయింది, చిత్రాన్నం. మరి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.